మెట్రో న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ఇక వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు పండుగలా సాగుతున్నాయి. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మల్కాజ్గిరి గాంధీ పార్క్ నుండి సఫీలగూడ వరకు ఏర్పాటు చేసిన టూకే రన్ ను ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు జెండా ఊపి ప్రారంభించారు. యువత, క్రీడాకారులు, పోలీసులు ఉత్సాహాన్ని నింపారు. మల్కాజ్గిరి, నేరెడ్మెట్, జవహర్ నగర్ పోలీసులతో పాటు ఎన్సీపీ విద్యార్థులు, వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు డీజే టిల్లు పాటపై డాన్సులు వేసి అందరినీ ఆకర్షించారు. సమయం కూడా సరిపోదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గమనించాలి. ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అపోజిషన్ ఉండాలి, ఒక సజెషన్స్ ఇవ్వడానికి ఉండాలి, ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని కరెక్ట్ చేయడానికి ఉండాలి. కానీ డిస్టర్బింగ్ చేయొద్దు. మనం అందరం కలిసి కట్టుగా ప్రజలు ఎన్నుకున్నది ఏ పార్టీ వచ్చినా కూడా డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలు వేస్తా ఉంటారు. కాబట్టి అన్ని పార్టీల సహకారంతో డెవలప్మెంట్ సాధ్యం. డిస్టర్బ్ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ రోజు మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసులు తెచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అమెరికాలో ఎవరైనా తప్పు చేస్తే వారిని గౌరవపూర్వంగా రెస్పెక్టబుల్ గా చెప్తారు, సార్ యువర్ అండర్ అరెస్ట్ అని. వారి ఇమీడియట్ పోలీస్ కు సహకరించి అక్కడ ఏ వెహికల్లో పోయినా కూడా ఒక్కరే ఉంటారు పోలీస్ వాళ్ళు, అయినా కూడా ప్రజలు గౌరవిస్తారు. మనము కూడా ముఖ్యంగా గమనించేది ఏంటంటే అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవద్దు. పోలీస్ వాళ్ళను ఇష్టారాజ్యంగా మాట్లాడదని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో పోలీస్ వాళ్ళు కొట్టుకుంటా ఎవరైనా క్రైమ్ చేస్తే కొట్టుకుంటా తీసుకెళ్లేవాళ్ళు. ఈ రోజు గౌరవపరంగా వాళ్ళు ఎప్పుడైనా మనం తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు అరెస్ట్ చేయడానికి వస్తే వారిని గౌరవించి మనం తప్పకుండా గౌరవించాలని చెప్పి అందరికీ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోయినట్టయితే మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా 76 సంవత్సరాలు పూర్తయింది మనకు ఇండిపెండెన్స్ వచ్చినాక ఈ విధంగా గతంలో మీరు గుండెని చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గతంలో ఎప్పుడైనా డెవలప్మెంట్ జరిగిందా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ మనకి ఇక్కడ బాక్స్ డేన్స్ అనేది మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ బాక్స్ డేన్స్. లేకపోతే నేను స్టార్టింగ్ ఎమ్మెల్యే కాగానే పరిశీలనకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేవారు, ప్రాజెక్ట్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు, సార్ ఈ నాలా పెద్దలు చేస్తేనే మనకు సమస్య పరిష్కారం అవుతుంది, దాదాపు ఒక 400 ఇళ్లు కొట్టేయాలని. అది పాసిబుల్ అని అడుగుతా ఉన్నాను. అది కాకుండా ఛానల్ సిస్టమ్ తెచ్చి ప్రతి రోడ్ నుంచి మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చారు సీఎం గారు. ప్రతి రోడ్ నుంచి ఛానల్స్ తీసుకెళ్తా ఉన్నాం. రేపు మన ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండొద్దని. మరి కొన్ని కాలనీస్ లో మా కాలనీ నుంచి పోవద్దని చెప్తా ఉన్నారు. కొందరేమో
మాకు ఆర్యూబీ కావాలి, ఆర్యూబీ కావాలంటే ఇంకా ఇండ్లు పోతా ఉంటాయి. ఇండ్లు పోవడానికేమో మనము సిద్ధంగా ఉన్నాం. లేదు సార్ మాకు ఆర్యూబీ కావాలి, ఇండ్లు పోయినా పర్వాలేదు అంటున్నాం. మరి ఏదైతే రోడ్ ఉందో అది గవర్నమెంట్ ప్రాపర్టీ, అది ఎవరు ఇల్లు పోదు, అయినా కూడా కొన్ని కాలనీస్ ఆబ్జెక్ట్ చేస్తా ఉన్నారు. ఇది న్యాయమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇది సరైన డయాస్ కాదు. కానీ ఎందుకంటే మనకు వచ్చింది వర్షాకాలం, మాక్సిమం దాదాపు 80% వరకు బాక్స్ డ్రైన్స్ కంప్లీట్ అయ్యాయి. కొన్ని కాలనీస్ లో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం అని నేను తీసుకుంటాను. ఎందుకంటే రేపైనా రావచ్చు వర్షాలు, ఎనీ టైం మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. మేమందరం కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బ్రహ్మాండమైన ఫండ్స్ తెస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా గమనించాలి. చెప్పుకుంటూ పోతే సమయం సరిపోయి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన రాష్ట్రం డెవలప్ కావాలంటే అందరి సహకారంతో అవుతుంది. మీరందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఈరోజు హాస్పిటల్స్ కానీ ఏది కానీ ఎల్ఓసిలో ఎన్నో ఇప్పించాను. ఇక్కడ గతంలో మనకు 9,000 పెన్షన్స్ వచ్చేవి.